హాయ్ అండి, అందరికీ నమస్కారం. వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చని పూజ గది సామాను గట్రా అన్నీ కొనవచ్చని రాజమండ్రి వచ్చాను. అయితే మా అక్క నేను షాపింగ్ అంతా చేసేసి ఇంకా గాజులు పువ్వులు కొనవచ్చని వచ్చాను. అయితే గాజులు గట్రా తీసుకున్నాక ఇంక ఇంటికి వెళ్ళిపోవచ్చని అవన్నీ తీసుకుని ఇంటికి వచ్చేసాము. అయితే మా అక్కగారు అమ్మాయి, అక్క షాపింగ్కి వెళ్ళారు కదా, ఏమేమి చేశారక్క, ఏం కొనుక్కున్నారక్క అంది. చింతలు పూజ గది సామాను గట్రా కొనుక్కున్నానని తనకి ఒక్కొక్కటి చూపించాను. అయితే బాగున్నాయి అక్క, దేవుడి ఫొటోస్ శారీస్ గట్రా చాలా బాగున్నాయి అక్క అంది. అయితే పూజ ఎలా చేసుకుంటారు అక్క అని అడిగితే నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను చింతలు వరలక్ష్మి వ్రతం అన్నాను. అయితే బాగా చేసుకోక గట్రా అని చెప్పింది. సరే చింతలు బాగా చేసుకుంటాను చింతలు, మరి ఆ బుక్ ఎందుకు అక్క అని అడిగితే వరలక్ష్మి వ్రతానికి వరలక్ష్మికి కథ చదవాలంట చింతల్లి అంటే, సరే అక్క నువ్వు చదువుతావా అక్క, లేకపోతే పంతులు గట్రా తీసుకొస్తావా అని అడిగింది. ఫస్ట్ టైం ఇంకా చింతల్లి ఇంకా పంతులు గట్రా తీసుకురాను చింతల్లి, ఇంక మామూలుగా నేనే చదువుకుని నేనే చేసుకుంటాను గట్రా అన్నాను. సరేనక్క అంది. అయితే మా అక్కకి అక్కని ఇంకా ఇంటికి వెళ్ళిపోతాను అక్క, ఇంటిలో చాలా పనులు ఉన్నాయి, ఇంకాని గొచ్చులు గట్రా అన్నీ కడుక్కోవాలి, అన్నీ చేసుకోవాలి గట్రా అన్నాను. సరే దేవి ఇంటికి వెళ్ళాక గట్రా ఫోన్ చేయి చింతదేవి అంది. సరే చేస్తానక్క అన్నాను. అయితే మా అమ్మకి మా తమ్ముడు ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నాను. అయితే మా అమ్మగారు ఇంటికి వచ్చారు. ఇంకా మా అమ్మ మొత్తం ఇల్లంతా శుభ్రం చేసేసింది, అప్పటికి వంటగది చేసింది. ఇంకా భోజనం చేసి ఇంక పడుకుని పోయాము. మార్నింగ్ 5:30కి లేచి గోదావరి కాడికి వెళ్ళి గోదావరి స్నానం చేశాను. అయితే మా ఊరి పక్కనే గోదావరి. అయితే గోదావరి స్నానం చేసి అయితే మా వారు గుమ్మానికి తోరణాలు కడతానని తను తోరణాలు కడుతున్నారు. అయితే మా అమ్మ ఇంకా దేవుడి కాడ ప్రసాదాలు గట్రా అన్నీ రెడీ చేయాలి అంది. అయితే నేను కూడా రెడీ అయిపోతానులే అమ్మ అంటే, సరే నేను ప్రసాదం రెడీ చేస్తాను. మా అమ్మ ప్రసాదం రెడీ చేసింది. అయితే నేను సింపుల్గా రెడీ అయ్యాను. ఎలాగున్నానో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అయితే పూజగా కావాల్సిన సామాన్ అన్నీ దగ్గర చేసి పెట్టుకొని ఇంకా రెడీ దేవుడి కాడికి మొత్తం కావాల్సిన సిద్ధం చేసుకొని వరలక్ష్మి వ్రతం స్టార్ట్ చేశాను. అయితే వరలక్ష్మి వ్రతానికి పూజ అంతా కంప్లీట్ అవుతుందంటే కథ చదువుకున్నాక అప్పుడు పూజ కంప్లీట్ అవుతుందని చెప్పారు. ఇంకా నేను పూజ గట్రా చేసుకొని ఇంకా వరలక్ష్మి వ్రతం కథ చదువుకుంటున్నాను. అయితే మా తమ్ముడు గట్టిగా చదివే బాబు, అసలు ఏమీ వినిపిస్తలేదు అన్నాడు. సరే ఇలా నేను గట్టిగా చదివితే అంత గట్టిగా చదువుతున్నావు ఏంటి, సౌండ్ బాక్స్లో వినిపెడుతున్నా అంటున్నాడు. సరే ఇంకా సౌండ్గా అంత సౌండ్ ఏం అవసరం లేదు, స్లోగా చదువుకుంటానులే అని ఇంకా స్లోగా చదువుకొని పైన నేను మండపం ఇలా డెకరేషన్ చేసుకున్నాను. ఎలాగుందో చెప్పండి. అయితే ఇంకా పైన కూడా పూజ చేసుకొని ఇంకా కింద వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుంటున్నాను. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది. నేను వరలక్ష్మి వ్రతాన్ని ఇలా సింపుల్గా చేసుకోను. ఎంతమందికి నచ్చిందో చెప్పండి. ఫస్ట్ టైం చేసుకుంటున్నాను కదా, ఎలాగొస్తుందో అని భయం వేసింది. చాలా బాగా పూజ చేసుకున్నాను. అయితే దేవుడికి ప్రసాదం ఇలా రెడీ చేసుకున్నాను. లక్ష్మీదేవికి పులిహార, ఏపిన శనగలు అంటే చాలా ఇష్టం అంట, ఆ రెండు అంటే చాలా ఇష్టం అంట. ఇంకా మా అమ్మ చెప్తే సరేనమ్మా ఈ రెండు చెయ్యమంటే మా అమ్మ 5 రకాల ప్రసాదం రెడీ చేసింది. ఇంకా పైన కూడా దేవుడికి ప్రసాదం పెట్టుకున్నాను. ఇంకా పూజ గట్రా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోగా పేరెంటాలకి తాంబూలం కట్టా ఇచ్చుకోవాలి కట్టా అని చెప్పారు. సరేలే అని పేరెంటాలను కూడా తాంబూలం ఇచ్చుకుంటే ఇంకా పూజ పూర్తిగా కంప్లీట్ అయినట్టు అన్నారు. ఇంకా నేను కథ గట్రా మొత్తం చదువుకున్నాను. ఇంకా పేరెంటాలను కాకేచ్చని ఇంటికి వెళ్ళి 5 పేరెంటాలను కాకేసుకున్నాను. 5 పేరెంటాలు వచ్చాక వాళ్ళకి కాళ్ళకి గట్రా పసుపు గట్రా రాసి లాన్కి రమ్మని కూర్చోమన్నాను. అయితే అలాగే ఆల్ ఇన్ వన్ రాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. సపోర్ట్ చేస్తేనే కదా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ తీసి అప్లోడ్ చేయగలను. చాలామంది కూడా ఎందుకమ్మా నీకు యూట్యూబ్ ఛానల్ చేస్తున్నావు, ఇంట్లో కూర్చోవచ్చు కదా అంటున్నారు. ఏంటండి, ఆడవాళ్ళు అయితే చేయకూడదా, మగవాళ్ళు అయితేనే చెయ్యాలని రూల్ ఉందా ఎవరికైనా? స్త్రీ ఏదైనా సాధించగలదు. ఎందుకమ్మా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నావు, నీకు అవసరమా, ఇంట్లో కూర్చోవచ్చు కదా అంటున్నారు. ఎందుకండి మీరు ఎలాగా చేయరు, చేసిన వాళ్ళు సపోర్ట్ చేయండి.
లేదంటే మానేయండి. అలాంటి మాటలు మాట్లాడకండి. ఎవరైనా ఏదో సాధిస్తారు. ఏమో నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఏదో సాధించవచ్చు అని అనుకుంటున్నానేమో. మీరు సపోర్ట్ చేయాలనిపిస్తే సపోర్ట్ చేయండి, కానీ ఎప్పుడు అలాంటి మాటలు మాట్లాడకండి. మీరేమో తప్పుడు వీడియోస్ గట్రా తీస్తలేదు. మీ ఆవిడ టీవీలో కనిపిస్తుంది, సెల్లో కనిపిస్తుంది, ఎందుకు వచ్చిన మాటలు అయ్యి. మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే మానేయండి. ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడకండి. మీకు ఇష్టంగా అయితేనే సపోర్ట్ చేయండి. చాలామంది ఎవరో ఒకటి అలా సూటుమూటు మాటలతో మాట్లాడుతున్నారు. అలాంటి మాటలు చాలా తప్పండి. మీకు నచ్చితే సపోర్ట్ చేయాలి, కానీ లేదంటే మానేయాలి తప్ప అలాంటి మాటలు మాట్లాడితే మమ్మల్ని చాలా బాధపడతారని మీరు అర్థం చేసుకోవాలి. నన్ను ఒకరు అన్నారని బాధ కలిగింది ఆ మాట, అందుకే వీడియోలో చెప్పాలనిపించింది చెప్పాను. అయితే నేను పూజ చాలా కంప్లీట్ చేసుకున్నాను. నేను ఎలా రెడీ చేశాను మీకు ఎంతమందికి నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అయితే నేను ఇంకా బుక్ చదువుతున్నాను. మా తమ్ముడు మొత్తం బుక్ అంతా చదివేస్తున్నావేట, ఎంతసేపు చదువుతున్నాం, ఓన్లీ లక్ష్మీదేవి కథ ఒకటే చదువుతారంటారు, అలా కథ ఒకటే చదవాలి, మొత్తం ఉన్న మంత్రాలను చదువుతున్నావు, నువ్వు ఏదైనా పొంతులు వేయటని అడుగుతున్నాడు. కాదు నాకు తెలియదు కదా, ఫస్ట్ టైం కదా, అంతేగా పుస్తకం అంతా చదువుతున్నాను రా అన్నాను. కాదు ఇప్పుడు కథ ఒకటి చదివితే సరిపోద్ది కట అన్నాడు. సరేనని కథ చదువుతా మొదలెట్టాను. అయితే పూజ కంప్లీట్ చేసుకోవచ్చని దేవుడికి నమస్కారం ఇచ్చుకొని కొబ్బరికాయ గట్ట కొట్టుకొని అలాగే హారతి కూడా ఇచ్చుకున్నాను. అయితే పూజ కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా పేరెంటం ఇవ్వాలి కదా, అయితే తాంబూలం గట్రా రెడీ చేసుకొని ఇంకా పేరెంటోళ్ళకి సిద్ధం చేయొచ్చని ఇంకా పూజ గంచి లేచి పేరెంటోళ్ళకి తాంబూలం సిద్ధం చేసుకున్నాను. తాంబూలం కావలసినవి గట్ట అన్నీ రెడీ చేసుకున్నాను. అయితే నేను ఇందాక తోరణం కట్టుకున్నాను కదా, అయితే నేను మెడలో తోరణం, చేతికో తోరణం కట్టుకున్నాను. లక్ష్మీదేవికి ఒక తోరణం, చేతికో తోరణం లక్ష్మీదేవికి పెట్టుకొని తోరణం కట్టుకున్నాను. ఇంకా లేచి ఇంకా తాంబూలం ఇవ్వచ్చని పేరెంటాలు కూడా కాగేసాను. చెప్పాను కదండి, ఇంకా హారతి ఇచ్చానని, ఇంకా వాళ్ళు కూడా హారతి ఇచ్చాను పేరెంటోళ్ళకి. దేవుడి కూడా ప్రసాదం రెడీ చేసుకుని దేవుడికి ప్రసాదం కూడా పెట్టానని చెప్పాను కదండి. 5 రకాల ప్రసాదం రెడీ చేశాను. పరమాన్నం, పులిహార, శనగలు, వడపప్పు, సెలవిడి, గారెలు గట్ట చేసుకొని దేవుడి కాడ పెట్టుకున్నాను. అయితే ఇంకా దండం పెట్టుకొని ఇంకా హారతి ఇవ్వచ్చాను. ఫస్ట్ తాంబూలం అమ్మకి ఇవ్వాలన్నారు. ఫస్ట్ తాంబూలం మా అమ్మకి ఇచ్చాను. అమ్మకి బొట్టెట్టి అని అమ్మ చేతిలో తాంబూలం పెట్టాను. తాంబూలం పెట్టి అమ్మ దగ్గర ఆశీస్సు పొందుకున్నాను. ఇంకా పేరెంటాలకు కూడా ఇంకా తాంబూలం ఇచ్చుకున్నాను.
ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం ఇలా కంప్లీట్ చేశాను. ఎంతమందికి నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.